సినీ నిర్మాత కేదార్ మృతిపై అనుమానాలు ఎన్ని ఉన్నా అసలు విషయం మాత్రం తేలటం లేదు. దుబాయ్ పోలీసులు కూడా ఎటూ తేల్చలేకపోతున్నారు. ప్రాథమికంగా గుండెపోటు అని చెబుతున్నప్పటికీ మృతిపై పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే చెబుతామంటున్నారు దుబాయ్ పోలీసులు. టాలీవుడ్ ప్రొడ్యూసర్ కమ్ బిజినెస్ మ్యాన్ కేదార్ మృతిపై ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఆయన ఎలా చనిపోయారు అనే దానిపై పోలీసులు ఎటూ తేల్చలేకపోతున్నారు. దుబాయ్లో తన ఫ్లాట్లో 4 రోజుల క్రితం నిర్మాత కేదార్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ప్రాథమికంగా గుండెపోటు అని చెప్పినప్పటికీ అందుకు సంబంధించి అధికారికంగా పోలీసులు నిర్ధారించలేకపోతున్నారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత నివేదిక అనాలిసిస్ చేసిన ఆ తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని దుబాయ్ పోలీసులు చెబుతున్నారు. మరోవైపు కేదార్ మృతిపై రాజకీయ ప్రకంపనలు రేకెత్తుతున్నాయి. రాజకీయ వర్గాల్లో కలకలం చెలరేగుతోంది. సినీ నిర్మాతలతో పాటు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. కేదార్ను నమ్ముకుని దాదాపు 100 కోట్లకు పైగా డబ్బులను పెట్టుబడిగా పెట్టారు. 4 నిర్మాతలు సినిమా కోసం డబ్బులివ్వగా రాజకీయ నాయకులు దుబాయ్లో వ్యాపారం కోసం డబ్బులిచ్చారు. అయితే ఈ డబ్బులు ఇప్పుడు ఎలా తీసుకోవాలనే దాని మీద సినీ రాజకీయ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. మరోవైపు 2 మాజీ ఎమ్మెల్యేలు కేదార్కు అత్యంత సన్నిహితంగా ఉన్నారని చెప్తున్నారు. వీళ్ళిద్దరితో కలిసి క్రికెట్ మ్యాచ్తో పాటు ఒక వివాహానికి కూడా దుబాయ్లో కేదార్ అటెండ్ అయ్యాడు. తిరిగి ఒక ఎమ్మెల్యేతో కలిసి తన ఫ్లాట్కు వచ్చినట్లు చెప్తున్నారు. అదే రోజు రాత్రి కేదార్ చనిపోయాడు. ఆ తర్వాత కేదార్తో ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యేను పోలీసులు 6 గంటల పాటు విచారించి ఇండియాకు పంపించేశారు. ఇప్పుడు ఇండియాలో ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యేలు మాత్రం తాము దుబాయ్కి వెళ్లలేదని చెప్తున్నారు. హైదరాబాద్లో తన పరపతి పూర్తిగా పెరిగిపోవడం, దానికి తోడు అందరి దృష్టి తనపైన ఉండడంతో కేదార్ తన మకాం దుబాయ్కి మార్చేశాడు. భార్య పిల్లల్ని ఇక్కడ పెట్టేసి వారంలో 4 రోజులు దుబాయ్లోనే ఉండిపోతున్నాడు. అక్కడే వ్యాపారాలు చేస్తున్నాడు. చాలా మందికి బినామీగా వ్యవహరిస్తున్నాడు అంటున్నారు. 10 మంది మాజీ ఎమ్మెల్యేలకు కేదార్ బినామీగా ఉన్నట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా 4 నిర్మాతలకు కూడా కేదార్ బినామీగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. హైదరాబాద్ లో పబ్ బిజినెస్ తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పెద్ద ఎత్తున చేశాడు కేదార్. ఆ సమయంలో పరిచయమైన అప్పటి ఎమ్మెల్యేలతో కలిసి దుబాయ్తో పాటు బెంగళూరు, హైదరాబాద్, విజయవాడలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ప్రారంభించాడు. ఇప్పుడు కేదార్ మృతి సాధారణమైనదే అయితే పోలీసులు ఇప్పటికే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకి అప్పగించుండేవారు. కానీ కేదార్ మృతి అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు డీటెయిల్డ్ గా పోస్టుమార్టం నివేదిక కోసం వెయిట్ చేస్తున్నారు. కేదార్ మృతిపైన పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతనే పోలీసులు కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కేదార్ మరణం ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.